ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇప్పుడు ఇంతవరకు దేహశుద్ధి, చిత్తశుద్ధి చెప్తూ వస్తే చదువుకుంటూ వచ్చాము. ఇంకిక్కడి నుంచి కొంత ద్రవ్యశుద్ధి, ద్రవ్యాలను అంటే ఏ పదార్థాలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. వాటిని గూడా చూసుకుంటూ వెళ్దాము. శరీరస్య శౌచస్య వినిర్ణయః, ఏ విధంగా శారీరకమైన శుచి మనము శుద్ధి చేసుకోవచ్చు అని చెప్తే చూసుకున్నాము. ద్రవ్యాణం శుద్ధేః, నానా విధాలైన ద్రవ్యాల యొక్క శుద్ధి శృణుత వినండి అన్నారు. అవేమి అంటే తైజసానాం మణీనాం చ సర్వస్య అస్మమయస్య చ భస్మన అద్భిః మృదా చయేవ శుద్ధిః ఉక్తా మనీషిభిః. ఏవైతే మెరుస్తూ ఉంటాయో అగ్నితత్వంతో, బంగారము లేదా వెండి, రాగి, కంచు, ఇత్తడి మొదలైన పాత్రలన్నీ ఏవేవి ఉన్నాయో, ఈ మనువు గారు ఈ మనుస్మృతి రాసే కాలానికి ఇటువంటివే ఉండిండొచ్చు. ఆ తర్వాత కాలంలో ఈ మధ్యన స్టీల్ సామాన్లు గూడా వచ్చాయి. అల్యూమినియం తోటి వాటితోటి గూడా చేస్తున్నారు. ఇటువంటివేవైనా సరే, మణులతో తయారు చేసినవి పాత్రలు ఏవైనా జేడుతోటి గానీ, అట్లాంటి ప్రీషియస్ స్టోన్స్ తోటి తయారు చేసిన పాత్రలు కూడా ఉండొచ్చు. అటువంటివి. కాక అశ్మమయము అంటే రాతితో చేసిన పాత్రలుంటాయి. రాతి పాత్రలు. ఇటువంటివన్నీ ఎట్లా శుద్ధి చెయ్యాలి అంటే, భస్మన బూడిదతో, మృద మట్టితో మనకు తెలిసే ఉంటుంది. కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి తెలుస్తుందిది. ఇండియాలో పాతకాలంలో కొన్ని సంవత్సరాల కింద ఇంట్లో అంట్లు తోముతూ ఉన్న సమయంలో మట్టితో, బూడిదతో, కొబ్బరి పీచుతో కొంచెం నీళ్లు కలిపి రుద్ది శుభ్రం చేసేవాళ్ళు. అది చూస్తూ వచ్చుంటాం మనము. ఆ తర్వాత టైంలో బట్టలుతికే సబ్బుతోటి ఇంకిప్పుడు అంట్లు తోమేందుకు గూడా సెపరేట్‌గా ఏమైనా సబ్బులాంటివి ఉన్నాయో ఏమో! వాటితోటి శుభ్రం చేస్తున్నారు గానీ, మనువు గారు ఈ శ్లోకాలు రాసే సమయానికి సబ్బులవన్నీ లేవు గాబట్టి, ఆయన ఉన్న వస్తువులతోటే ఆర్గానిక్‌గా, నేచురల్‌గా, సేఫ్‌గా ఎట్లా వస్తువులను, పాత్రలను వాటిని మనం శుద్ధి చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం బూడిదతో, మట్టితో వాటిలో కొంచెం నీళ్లు కలిపి కొబ్బరి పీచుతోటో, చేత్తోటో లేదా ఏదో జనప నారతో వాటితో రుద్ది, తర్వాత నీటితో శుభ్రం చెయ్యాలి. ఈ విధంగా మనీషిభిః, తెలిసిన వాళ్ళు, ఈ విషయాలు తెలిసిన వాళ్ళు శుద్ధిః ఉక్తా, శుద్ధి ఇట్లా చెయ్యాలి ఈ పాత్రలను అని చెప్పారు. నిర్లేపం కాంచనం భాండం అద్భిః ఏవ విశుధ్యతి. అబ్జం అశ్మమయం చ ఏవ రాజతం చ అనుపస్కృతం. ఒకవేళ ఏవైనా పాత్రలు అనుపస్కృతం అంటే వాటిపైన ఏమి డిజైన్స్ లేవు. వాటి మీద ఏమి నగిషీలవన్నీ చెక్కి లేవు. సింపుల్‌గా ఉన్నాయనుకోండి. ఒక్కొక్కసారి ఏవైనా పాత్రలు, గిన్నెలు లేదా చెంబులు, పళ్ళాలు, గ్లాసులు ఇట్లాంటివి కూడా వాటి మీద డిజైన్స్ అవన్నీ వేస్తారు. ఏవైనా ఏనుగు డిజైన్స్, పద్మాలు ఏదో అట్లాంటి బొమ్మలన్నీ వెయ్యొచ్చు. నెమళ్ళు అట్లాంటివన్నీ. అట్లా ఏవి లేకుండా సింపుల్‌గా ఏవైనా ఉన్నాయంటే, పైగా నిర్లేపం, జిడ్డు అట్లాంటివి లేకుండా ఉన్నాయంటే, మామూలుగా వాడుకున్నవి మంచినీళ్ళవి తాగిన పాత్రలున్నాయనుకోండి, అటువంటి వాటిని కాంచనము ఏవైనా బంగారమైనా సరే, రాజితము వెండి అయినా సరే, అశ్మమయము రాతితో చేసిన పాత్రలు, గిన్నెలు, పళ్ళాలు, కంచాలు ఏవైనా సరే, అబ్జమయం, అబ్జము అంటే అప్ అంటే నీళ్లు. నీటిలో జన్మించినవి అంటే ముత్యాలతో, పగడాలతో, శంఖములతో తయారు చేసినవేవైనా ఉన్నాయంటే, వాటిని ఎట్లా సిద్ధం చెయ్యాలి అంటే,
ఊరికనే అద్భిః ఏవ విశుధ్యతి. ఉత్తగా నీళ్ళతోటే మనము తొలిచి కావాలంటే చేయితో కొంచెం రుద్ది వాటిని మెత్తటి వస్త్రంతో తుడిచి పెట్టుకోవాలి. వాటినట్లా శుద్ధి చేసుకోవాలి. తర్వాత తామ్ర, అయస్, కాంస్య రైత్యానాం త్రపుణః సీసకస్య చ శౌచం యథా అర్హం కర్తవ్యం క్షార ఆమ్లోదక వారిభిః. తామ్రము అంటే రాగి, అయస్ అంటే ఇనుము, ఐరన్, కాంస్యము అంటే కంచు, రైత్యము అంటే ఇత్తడి, త్రపుణము అంటే సత్తు అంటారు. సత్తు గిన్నెలు, సత్తు పళ్ళెలని ఈ కాలం వాళ్ళకి స్టీల్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ, అంతకన్నా కొంత ముందు వాళ్ళకి ఇది తెలుస్తుంది. సీసము, దాన్ని తగరం అని గూడా పిలుస్తారు. సీసాన్ని ఇంగ్లీష్‌లో లెడ్ అంటారు. త్రపుడాన్ని టిన్ అంటారు. ఇవన్నీ గూడా మెటల్స్. ఈ మెటల్స్ తోటి ఉన్న వాటిని ఎట్లా క్లీన్ చెయ్యాలి అంటే, యథార్హం ఆయా విధంగా తగిన విధంగా క్షారమో లేదా ఆమ్లోదకమో, ఆమ్లమో, క్షారమో ఉన్న నీటితో మనము క్లీనింగ్ చేయవలసి ఉంటుంది. ఏదో చింతపండుతో అట్లా మనకిప్పుడు గూడా తెలుసు. కంచు, ఇత్తడి మొదలైన వాటిని రాగి ఇటువంటి పాత్రల్ని ఎట్లా శుభ్రం చేస్తామో, ఏదో చింతపండుతో వాటితో శుద్ధి చేసి ముందు రుద్ది కొంచెము, తర్వాత నీటితో శుభ్రం చేసి మెత్తటి శుభ్రమైన వస్త్రంతో తుడిచిపెట్టుకుంటాం గదా! అట్లా ఏ విధంగా ఏది పనిచేస్తుందో దాన్ని ఒక్కొక్కసారి ఉసిరికాయలు అట్లాంటివేమైనా కొంచెం పుల్ల పుల్లగా ఉండే పదార్థాలుంటే వాటిలో ఉన్న క్షారమో, ఆమ్లమో వాటితోటి వీటిని శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత ద్రవాణాం చ ఏవ సర్వేషాం శుద్ధిః ఉత్పవనం స్మృతం. ప్రోక్షణం సంహతానాం చ దారవాణాం చ తత్క్షణం. సర్వేషాం ద్రవాణాం ద్రవాలుంటాయి గదా! ఏదో నేతులు లేదా నూనెలు అటువంటి వాటిని ఎట్లా శుద్ధి చేస్తాము అంటే, ఉత్పవనం శుద్ధిః స్మృతం. ఉత్పవనము అంటే వడైపోయడము, వడగట్టడము అంటాం గదా! ఏదైనా పల్చటి, మెత్తటి శుభ్రమైన వస్త్రంలో పోసి ఇప్పుడంటే మనకు ఏవైనా సరే సీవ్ అని ఉంటుంది గదా! SIEVE సీవ్ వడగట్టేందుకు, వడబోసేందుకు టీలు, కాఫీలు వడబోసుకుంటున్నట్టు. కాఫీ ఏం వడబోస్తాం గానీ, టీ వడబోసినట్టు అట్లా వాటితోటి గానీ, లేకపోతే ఏదో వస్త్రంతోటి గానీ అట్లా మనము చక్కటి మెత్తటి శుభ్రమైన లెనిన్ క్లాత్ తోటి వడగట్టుకోవచ్చు. ఆ రకంగా ఒకవేళ నూనెలో గానీ, నెయ్యి మొదలైన ద్రవాలలో వాటిలో ఏవైనా ఆయిల్స్‌లో ఉన్న ఏమైనా పడ్డాయంటే వాటిని శుద్ధి ఎట్లా చేస్తామంటే వడగడతాం. దాంతో అవి క్లీన్ అవుతాయని చెప్తున్నారు. తర్వాత దారవాణం సంహతానాం చెక్కతో చేసిన ఏవైనా వస్తువులున్నాయనుకోండి, వాటిని అంటే చెక్కతో తయారు చేసిన గిన్నెలు, గ్లాసులు, పాత్రలు, కుర్చీలు ఏవైనా సరే మంచాలు వాటిని ఎట్లా శుద్ధి చేయాలి అంటే, ప్రోక్షణం చేసి నీళ్లు చిలకరించి తక్షణం వెంటనే తుడవాలి. చెక్కతో తయారు చేసిన వాటిని ఎట్లా తుడుస్తాము, ఎట్లా క్లీన్ చేస్తాము అంటే కొంచెం నీళ్లు జల్లి వెంటనే తుడిచిపెట్టుకోవాలి. నీళ్లలో నానితే చెక్క పాడైపోతుంది గాబట్టి. వాటిని ఇంకా వేరే వాటితోటి ఇంక దేనితోటి ఏమి చేయవలసిన పని లేదు. ఊరికినే నీళ్లతో శుద్ధి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత మార్జనం యజ్ఞపాత్రాణం పాణినా యజ్ఞకర్మణి చమసానాం గ్రహాణాం చ శుద్ధిః ప్రక్షాళనేన తు. యజ్ఞకర్మలో వాడే యజ్ఞ పాత్రలుంటాయి. సృక్కులు, స్రువాలు అటువంటివన్నీ పాణిన మార్జనం చేతితోటే తుడిచిపెట్టుకోవాలి. యజ్ఞానికి పూజలోను యజ్ఞాలు ఇప్పుడు మనం అందరం చెయ్యం గాబట్టి పూజలు చెప్పుకుందాము. పూజ సమయంలో వాడే చాలా వస్తువులుంటాయి మరి. చిన్న చిన్నవో, పెద్ద పెద్దవో పాత్రలు, కలశాలు, ఏవో ఉద్ధరణలు, గ్లాసులు, చెంబులు అట్లాంటివి ఏవైనా ఉంటాయి. లేదా దేవుడి పటాలు, మూర్తులు ఏవైనా సరే వాటిని ఏం చేస్తామంటే కొంచెం చెయ్యితోటి తుడుస్తాము. లేదా మెత్తటి పల్చటి వస్త్రంతోటి తుడిచి పెట్టుకుంటాము. ఒక్కొక్కసారి చెమసాలు, గ్రహాలు అంటే ఇటువంటి పాత్రలుంటాయి. యజ్ఞ పాత్రలు లేదా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు పూజ సమయంలో వాడుకునే పాత్రలన్నీ ఏవుంటాయో వాటన్నింటిని గూడా
ప్రక్షాళనం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనము నీటితో శుభ్రం జేసుకోవచ్చు. లేదా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అవి కూడా ఆ పాత్రలు ఇత్తడితోటో, కంచుతోటో, రాగితోటో, బంగారము, వెండి వీటితోటి తయారైనవుంటే మళ్ళీ ఇంతకు పైన చెప్పినట్టు వాటిని యథోచితంగా అవసరమైతే నీటితో లేదా చింతపండుతోటో లేదా ఏదో అటువంటి వాటితోటి కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఏది పని చేస్తుంది అని తెలుసుకొని చెయ్యొచ్చు. ఆ కాలంలో మన మనుస్మృతి రాసే సమయంలో మనువు గారి కాలంలో ఇంతే ఉన్నాయి గాబట్టి ఆయన ఇన్నే జెప్పారు. నాకు తెలిసినంత వరకు కొంత నేను చిన్న వయసులో ఉన్నప్పుడు వెండి పాత్రలవి క్లీన్ చేయడానికి ఒక చిట్టి చిట్కా లాంటిది ఎక్కడో చదివానో, టీవీలో విన్నానో, చూసానో ఏంటో గుర్తులేదు గానీ, అదేంటంటే టూత్ పేస్ట్ కాల్గేట్ అప్పుడు మా ఇంట్లో కాల్గేట్ వాడేవాళ్ళం. కాల్గేట్ టూత్ పేస్ట్ తోటి అదే బ్రష్ తోటి మనము వాడుకున్నాక ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా పోయిందాక వాడం గదా బ్రష్. కొన్నాళ్ళు వాడుతాం. తర్వాత పక్కన పడేసే సమయంలో అటువంటి బ్రష్ లేతే కొత్త బ్రష్ ఏదైనా సరే, దాంతో కాల్గేట్ టూత్ పేస్ట్ పెట్టి వెండివి కంచాలు, పాత్రలవి, గిన్నెలు, గ్లాసులు కడిగితే దాంతో క్లీన్ అయ్యేవి. చాలా బాగా క్లీన్ అయ్యేవి. ఈ మధ్యన ఇంకేదో ఒక పౌడర్ లాంటిది తీసుకొస్తుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇండియా నుంచి ఒక పౌడర్ లాంటిది తెల్లగుంటుంది అదేంటో మరి. అది తీసుకొనొచ్చి మా ఇంట్లో ఉన్న ఇత్తడివి, వెండివి, రాగివి అట్లాంటి పాత్రలన్నీ రుద్దుతుంది. కొంచెం ఇట్లా చేత్తోటి కొంచెం, కొంచెం రుద్దేసరికే ఆక్సిడైజ్ అవుతాయి గదా! ఎందుకవన్నీ అట్లా రంగు మారి గ్రీనిష్ కలర్‌లోకి ఎందుకొస్తాయంటే ఆక్సిడైజ్ అవుతాయి మెటల్స్ అన్నీ. ఆ ఆక్సిడేషన్ ఏదుందో దాన్ని ఇది తొలగించేందుకు ఏదో ఒక పౌడర్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేస్తుంది. అవన్నీ మన మనువు గారు చెప్పడానికి లేదు గదా! ఆ కాలంలో లేవు గాబట్టి ఆయన రాయలేదు పద్యాలు, శ్లోకాలు గాని. మనకు తెలిసినవి యథార్హం ఏది పని చేస్తుందో వాటిని చూసుకొని జాగ్రత్తగా మనము శుద్ధి చేసుకోవచ్చు. ఆ తర్వాత చరూణాం సృక్ స్రువాణాం చ శుద్ధిః ఉష్ణేన వారిణా స్ప్యూ శూర్ప శకటానాం చ ముసల ఉలూఖలస్య చ. చరు అంటే హవ్యము. నెయ్యితో అట్లా యజ్ఞాల్లో హవిస్సులుగా వాడేందుకు వాటిని తయారు చేసే పదార్థాలు. పదార్థాలు తయారు చేసేందుకు కావలసిన సృక్కులు, స్రువాలు, గరిటెలు మొదలైనవన్నీ ఏవున్నాయో పాత్రలవన్నీ గూడా ఉష్ణేన వారిన శుద్ధిః. కొంచెం గోరువెచ్చటి నీటితో శుద్ధి చేయాలని చెప్తున్నారు. అట్లానే స్ప్యూ. స్ప్యూ అంటే గూడా స్రువం లాంటిదే, గరిటె లాంటిదే కానీ కొంచెం పొడుగ్గా ఉంటుంది. అటువంటివి. శూర్పాలంటే చాటలు. శకటాలు అంటే ఏదో బండ్లు మొదలైనవి. ముసలం అంటే ఏదో రోకలి. ఉలూకలం అంటే రోలు. ఇటువంటివన్నీ గూడా శుద్ధెట్లా చేస్తామంటే ఇంకేమి లేదు. కొంచెం గోరువెచ్చటి నీటితోటి శుద్ధి చెయ్యొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ చెప్పిన చరువులు, సృక్కులు, స్రువాణాలైతే గోరువెచ్చటి నీళ్లు గానీ, ఈ శూర్పాలు, చాటలు, రోళ్ళు, రోకళ్ళు ఇవి కూడా కొంచెం గోరువెచ్చటి నీటితోటి చెయ్యొచ్చు. కాక అద్భిహితు ప్రోక్షణం శౌచం బహూనాం ధాన్యవాససాం ప్రక్షాళనేన తు అల్పానాం అద్భిః శౌచం విధీయతే. వీటిలో గూడా రోళ్ళు, రోకళ్ళు మనకు గూడా తెలుసు కదా! వాటినెట్లా శుద్ధి చేస్తామంటే కొంచెం అవి గూడా రాతి సామాను గాబట్టి, రాళ్ళతో తయారు చేసే వస్తువులు గాబట్టి నీళ్ళతోటే శుద్ధి చేస్తాము. చల్లనీళ్ళతోటి చేయొచ్చు దానిదేముంది. గోరువెచ్చ నీళ్ళతోటి చెయ్యండి చాటలు మొదలైనవన్నీ అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రాబబ్లీ ఒకవేళ అందులో ఏమైనా బాక్టీరియా లాంటివేమైనా ఉంటే గూడా, క్రిమి కీటకాలుంటే గూడా అవి గూడా శుద్ధవుతాయని చెప్తున్నారో ఏమో మరి. అందుకని గోరువెచ్చ నీటితో చేయమని జెప్పారు. తర్వాత ధాన్యము చాలా ఉందనుకోండి, మన ఇంట్లో తిండి గింజలెక్కువున్నాయనుకోండి, బియ్యము, పప్పులు అవన్నీ బస్తాలు బస్తాలు నిలువ చేస్తూ ఉన్నామనుకోండి, లేదా వస్త్రాలు కూడా చాలా ఉన్నాయనుకోండి, వాటన్నింటిని ఎట్లా క్లీన్ చేస్తాము అంటే, అద్భిః ప్రోక్షణం శౌచం. నీరు చిలకరిస్తే చాలు శుచి అయినట్టే అవి. ధాన్యాలని శుచి ఎట్లా చేస్తామంటే, నీళ్లు చల్లితే అవి శుచి అవుతాయి. మరి చాలా ఎక్కువగా గాదు. ధాన్యాలు కాస్త స్ప్రౌటింగ్ అయ్యేటట్టు మొలకలొచ్చేంత విధంగా నీళ్లు చల్లడం గాదు. కొంచెం అటట చిలకరిస్తే శుద్ధవుతాయి. కాక ఒకవేళ ధాన్యాలు అల్పంగా కొన్నే ఉన్నాయనుకోండి. కొన్ని ధాన్యాలున్నాయి. ఏదో మనము ఇడ్లీ, దోస అవి చేసుకోవడం కోసము కొన్ని కొన్ని మనము శుద్ధి చేస్తున్నామనుకోండి గింజలు. అటువంటప్పుడు ఏం చేస్తామంటే నీళ్లు చిలకరించడం ఎందుకు కొంచెం బాగానే పోసి ప్రక్షాళనం కొంచెం గట్టిగానే కడగొచ్చు నీటితో.
నీటితోటే మళ్ళీ వాటికి ఇంక వేరేవేమి అవసరం లేదు. నీళ్ళతోటే కొంచెం గట్టిగా వాటిని కడగొచ్చు. 2, 3 సార్లు కడిగి క్లీనింగ్ జేసుకోవచ్చు. ఇప్పుడు కెమికల్స్ అవన్నేసి తర్వాత మళ్ళీ వాటిని చెడిపోకుండా ఇంకా వాటిని జాగ్రత్తగా జేయడానికి ఇంకేమేం ప్రాసెసింగ్‌లు జేస్తారు గాబట్టి, ఇంక కొంచెం ఎక్కువ సార్లు నీటితో శుద్ధి జేసుకోవాల్సుంటుంది. మనకు తెలియని విషయాలు కావివన్నీ. కానీ రాసి పెట్టారు మన పెద్దలు. మనం చదువుకుంటున్నాము. వస్త్రాలు గూడా కొన్నే ఉన్నాయనుకోండి. రోజువారీ కట్టుకునే బట్టలైతే మరేం చేస్తాము, ప్రతిరోజు లేదా వారానికోసారి అవకాశం ఉన్నట్టు ఉంటే వాషర్స్‌లో, డ్రైయర్స్‌లో లేకపోతే ఏదో మనమే చేతులతోటో ఉతుక్కుంటాము. మామూలుగానే మంచిగానే మంచి నీళ్ళో ఏవో నీళ్లు వేసి నీటితో ప్రక్షాళనం చేసుకోవచ్చు. అల్పంగా ఉంటే కొన్నుంటే. చాలా ఉంటే ఇంక అన్నీ ఉతుకుతాను, అన్నీ కడుగుతానని కూర్చోవాల్సిన పని లేదు. కొంచెం నీళ్లు చిలకరిస్తే శుద్ధయినట్టే ఇంక చాలని చెప్తున్నారు. చైలవత్ చర్మణాం శుద్ధిః వైదలానాం తథా ఏవ చ శాకమూలఫలానాం చ ధాన్యవత్ శుద్ధిః ఇష్యతే. చర్మంతో చేసేవి ఏవైనా వస్త్రాలున్నాయంటే లేతే లెదర్ గూడ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా చైలవత్ వస్త్రాల గురించి ఎట్లా చెప్పారో అట్లానే. చాలా ఉంటే నీళ్లు చల్లండి ఇంక ఊరుకోండి. కొంచెం ఉంటే కొంచెం నీటితో శుభ్రం చేసుకోవచ్చని చెప్తున్నారు. అట్లానే వైదలానాం వైదలము అంటే విదలం నుంచి తయారయిందని అర్థము. దళము అంటే దాల్. హిందీలో దాల్ అంటాం గదా! ఇప్పుడు మనము మామూలుగా గూడా దాల్ అని తూర్ దాల్, ఉరత్ దాల్ అని వాడతాము. ఆ దాల్ ఎక్కడి నుంచొచ్చిందంటే సంస్కృతం నుంచే. హిందీ మాటలు మొత్తము సాంస్క్రిట్ నుంచే వచ్చాయి. ఎందుకు అంటే నార్త్ సైడ్ మనకు సంస్కృతం ఎక్కువగా వాడుకలో ఉండేది. వాళ్ళకు లోకల్ లాంగ్వేజెస్ కూడా చాలా ఉండేవి. ఒకానొక సమయంలో మొత్తం ఇండియా అంతా ఒకే లాంగ్వేజ్ మాట్లాడితే బాగుంటుంది అని ఒక ఆలోచన కలిగినప్పుడు సాంస్క్రిట్‌ని పెట్టుకుని అందులోని ఎన్నో మాటల్ని తీసుకొని రోజువారీ వాడుకోవడానికి వీలుగా హిందీ భాషని తయారు చేశారు. కాబట్టి మొత్తం హిందీలో ఉన్న మెజారిటీ మాటలన్నీ సంస్కృతంలో నుంచే ఉంటాయి. అట్లానే వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి కూడా. అట్లానే దాల్ గూడా దాల్. ఆ దాల్‌తో తయారైనవి ఏవున్నాయో అవి వైదలాలు అంటే పిండి మొదలైనవి. పిండి లాంటి వాటిని గూడా ఏం చేస్తాము, చాలా పిండి ఉందనుకోండి కొంచెం నీళ్లు చిలకరిస్తే శుచయినట్టే ఇంకా. ఇంకా ఎక్కువ మనం ప్రశ్నలన్నీ వేయగూడదు. ఒకవేళ కొంచెం పిండి ఉన్నదనుకోండి, ఏదో బియ్యపు పిండి లేతే ఏదో అట్లాంటివి మనం వాడుకోవాలనుకున్నప్పుడు, ఏం జేస్తాము, ఆ పిండిని ఎపిష్టాన్ని కొంచెం ఎక్కువ నీళ్ళతోటే శుభ్రం చేస్తాం. ఇడ్లీ రవ్వ అట్లాంటివన్నీ. ఆ తర్వాత శాఖలు అంటే కూరగాయలు, ఆకుకూరలు, కూరగాయలు మొదలైనవి, కందమూలాలు మొదలైనవి, ఫలాలు, పండ్లు ఇటువంటివన్నీ గూడా ధాన్యవత్ శుద్ధిః ఇష్యతే. ధాన్యం లాగానే. ధాన్యం ఎట్లా చేస్తాము? బహూనాం ధాన్యం ఉంటే ఏం చేస్తాము? నీళ్లు చిలకరిస్తాము. అల్పమైన ధాన్యాలుంటే ఏం చేస్తాము? కొంచెం బానే నీళ్లు పోసి కడుగుతాము. అట్లానే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, కందమూలాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయంటే నీళ్లు చిలకరిస్తాము. కొన్నున్నాయంటే కొంచెం నీళ్లు బానే పోసి కడుగుతాము. పళ్ళు సరే గాని కందమూలాలు ఏవో ఆలుగడ్డలు, క్యారట్స్ లేదా స్వీట్ పొటాటో, గెనుసుగడ్డలు ఇటువంటివన్నీ కొంచెం నీటితోటి శుభ్రం చేస్తే మంచిది. మట్టిలో నుంచి వస్తాయి గాబట్టి. లేకపోయినా గూడా ఒక్కొక్కసారి చాలా ఎక్కువున్నాయి మరేం జేస్తాం? అన్ని నీళ్ళతోటి ఎట్లా కడుగుతామంటే, ఓపికుంటే చెయ్యొచ్చు, లేతే తుడవచ్చు, లేదా నీళ్లు చిలకరించొచ్చు అని చెప్తున్నారు. ఎట్లా అవకాశం ఉంటే అట్లా. వాళ్ళు కొన్ని గైడ్‌లైన్స్ చెప్తారు. ఇట్లానే చెయ్యాలి, లేపోతే ఇంక కుదరదని గాదు, లేతే వేరే రకంగా చేయగూడదని గాదు. మనము వాళ్ళు చెప్పినవి విని జాగ్రత్తలు చెప్తారు. మనం జాగ్రత్తగా విని మనకి అవకాశం ఉన్నంత వరకు మన తెలివితేటలు గూడా, మన ఎక్స్‌పీరియన్సెస్ అనుభవాలు గూడా ఉపయోగించుకుంటూ, ఈ మొత్తం మనం వాడుకునే రోజువారీ లేదా అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే వాడుకునే వస్తువులన్నిటిని శుద్ధి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వస్త్రాలు చూద్దాము. కౌసేయ ఆవికయోః ఊషైః కుతపానాం అరిష్టకైః శ్రీఫలైః అంశిపట్టానాం క్షౌమాణం గౌరసర్పశైః మనం శుద్ధి చెయ్యాలి. కౌసేయాలు అంటే కుశలతో, దర్భలతో అంటే ఏదో జనపనారలతో వాటితో తయారైనవి ఏవైనా ఉంటే అటువంటి వస్త్రాలు. ఆవికములు అంటే ఊలుతో తయారైన వస్త్రాలేమైనా ఉంటే
వీటన్నింటిని గూడా ఏదో కౌసెయ్యాలంటే పట్టు బట్టలు, ఆవికములు అంటే వూల్‌తో తయారైన స్వెటర్స్ లాంటివి, ఇటువంటివన్నీ ఊషైః కొంచెము ఊషరము అంటే పాతకాలం గాబట్టి చెప్తున్నారప్పుడు. పట్టు వస్త్రాలని వాటిని ఎట్లా క్లీన్ చేయాలి అంటే, కొంచెం ఉప్పుతో కూడి ఉన్న మట్టి నేలలేమైనా ఉంటే అక్కడి నుంచి తెచ్చిన మట్టితో వాటితో శుద్ధి చేయమని చెప్తున్నారు గానీ, అంటే ఇప్పుడు నదుల దగ్గర పెద్ద పెద్ద బండల మీద వస్త్రాల్ని శుద్ధి చేస్తున్న సమయంలో పట్టు బట్టలు అసలు ఏ రకంగా నీటిలో కలిపినా, తడిపినా గూడా మొత్తం రంగులన్నీ పోతాయి. అప్పుడు బహుశః రంగులు లేవనుకుందాము పోనీ. ఉన్నాయేమో గూడా తెలియదు. మరేం చేస్తారో అట్లా ఏదో ఊషర భూములతో ఊషర భూముల్లో ఉన్న మట్టి తీసుకొనొచ్చి ఏదో చేయమని చెప్తున్నారు. తర్వాత కుతపాలు అంటే కంబళ్ళు మొదలైనవి ఉంటాయి గదా! బొంతలు అట్లాంటివన్నీ ఏం చెయ్యాలి అంటే, ఆ కంబళ్ళను అరిష్టకైః కుంకుడుగాయ రసాలతో, కుంకుడు కాయల్ని కొడితే మనకు పైనంత పొట్టొస్తుంది. ఆ పొట్టుని నీటిలో నానబెడితే రసమొస్తుంది. వాటితో కంబళ్ళని వాటిని శుద్ధి చేయాలని జెప్తున్నారు. తర్వాత శ్రీఫలైః అంశిపట్టానాం. అంశిపట్టాలంటే మనం ధరించే వస్త్రాలు, చొక్కాలు అట్లాంటివన్నీ ఏం చేయాలంటే శ్రీఫలాలతో మారేడు పళ్ళను దంచి ఆ పొడి నీళ్ళలో కలిపి మరేం చేస్తారో ఆ రకంగా వాటిని క్లీన్ చేయాలని జెప్తున్నారు. క్షౌమాణం అంటే కాటన్‌తో తయారైన లెనిన్ వస్త్రాలు అట్లాంటివన్నీ గౌర సర్పశైః అని చెప్తున్నారు. తెల్లటి ఆవాలు నూరి ఆ పొడిలో నీళ్లు కలిపి మరేం చేస్తారో, ఏ రకంగా చేస్తారో గానీ, ఆ తెల్లటి ఆవాలతో గౌర సర్పశైః అంటే తెల్లటి ఆవాలతో ఏదో కాటన్ వస్త్రాలను ఏదో ఈ రకంగా రకరకాలుగా చేయమని చెప్తున్నారు. మనమేం చేస్తాము పట్టు బట్టలు అవన్నీ ఉన్నాయి అంటే, పట్టు వస్త్రాలు లేదా స్వెటర్‌లు అవన్నీ కుదిరితే డ్రై వాష్‌కిస్తాము. స్వెటర్స్ కూడా అవకాశం ఉంటే ఇంట్లో ఉతుక్కుంటాం. మనం మామూలుగా సబ్బులవి పెట్టి ఉతుక్కుంటాము. వాటిని కొంచెం పిండి మొత్తం ఊలంతా సాగేట్టు గాకుండా కొంచెం పిండి, వాటిని ఫ్లాట్‌గా నేల మీదో ఎక్కడో దగ్గర ఉంచుతాము. వాటిని దండాల పైన అట్లా ఆరేసామంటే సాగుతాయి. ఎందుకంటే నీటి బరువుకి కిందికి లాగుతాయి గాబట్టి. అవన్నీ చూసుకుంటాం మనకవి తెలుసు. పట్టువి అట్లాంటివైతే మనం తప్పకుండా డ్రై వాష్‌కిస్తాము. ఆ తర్వాత ఏదో కంబళ్ళు అట్లాంటివన్నీ ఏం చేస్తాం, కంబళ్ళు ఆ పాత కాలంలో కంబళ్ళు నాకు తెలీదు గానీ, ఇప్పుడు క్విల్ట్స్ అవన్నీ ఉంటాయి. వాషింగ్ మెషిన్స్‌లో ఉతుకుతాను నేనైతే మరి. ఒకవేళ ఓపికుంటే చేయితోటి ఉతకొచ్చో ఏమో తెలియదు. లేతే వాటిని గూడా డ్రై క్లీనింగ్‌కిస్తే అవే అయితాయి క్లీనింగ్. ఎన్నాళ్ళు చేస్తాం? ప్రతిరోజైతే చేయం గదా! ఏడాదికో, రెండేళ్లకో ఓసారి చేసేవి, ఒకసారి ప్రొఫెషనల్స్ తోటి చేయిస్తే అయిపోతుందని అట్లా చేపిస్తాం మనము. కాటన్ అట్లాంటివి మనమే ఇంట్లోనే చేయితోటి ఉతుక్కుంటాం. ఎందుకంటే, వాషింగ్ మిషన్స్‌లో వేసి ఉతుకుదామంటే కాటన్‌వన్నీ పాడైపోతాయి. మొత్తం అంతా ముడతలు పడి అసలు వాడడానికి వీలు లేకుండా ఉంటాయి. ఆ తర్వాత ఏదో చొక్కాలట్లాంటివన్నీ మారేడు పళ్ళతో, కుంకుడు పళ్ళతో, కుంకుడు రసాలతో వాటితో మనం ఎక్కడ చేస్తాము. సరే ఏదో మనకున్న అవకాశాలతో మనం ఎట్లైనా చేసుకుంటున్నాం. కానీ ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రోక్షణాత్ తృణకాష్టం చ పలాలం చ ఏవ శుధ్యతి మార్జన ఔపాంజనైః వేస్మ పునః పాకేన మృణ్మయం. తృణాలు గడ్డితో, కాష్టము చెక్కతో తయారు చేసినవి గడ్డితోటి కూడా తయారు చేస్తారు గదా! నారతో, జనపనారతో వాటితోటి కొన్ని అందమైన చక్కటి బుట్టలవన్నీ ఉంటాయి. వాటిని మనం వాడుకుంటూ ఉన్నామంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా మట్టి పడిందన్నప్పుడు కొంచెం దులుపుతాము. లేతే కొంచెం నీళ్ళతో తుడుస్తాము. ఆ రకంగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. చెక్కతో తయారు చేసిన బొమ్మలు గానీ, పాత్రలు గానీ ఏవైనా ఉంటే నీళ్లు చిలకరిస్తే చాలు. చెక్క బొమ్మల్ని వాటిని సబ్బులేసి అవేసి, ఇవేసి రుద్దం గదా! కొంచెం నీళ్లు చల్లి మెత్తటి వస్త్రంతో తుడుస్తాము. అట్లానే పల్లాలం పొట్టుతో వాటితో తయారు చేసినవి ఏవైనా వస్తువులుంటాయి. మరి ఆ కాలంలో ఏముండేవో ఏంటో మరి. వాటన్నింటిని గూడా ఇట్లానే కొంచెం నీళ్లు చల్లితే అవి శుద్ధవుతాయని చెప్తున్నారు. వేస్మ ఇళ్ళనెట్లా క్లీన్ చేసుకుంటాము? ఇల్లు ఎట్టా శుద్ధి చేసుకుంటాము అంటే, మార్జనము ఊడిస్తే ఇల్లు శుద్ధవుతుందని జెప్తున్నారు. ఊడ్చుకోండి రోజని జెప్తున్నారు. తర్వాత ఉపాంజనము అంటే తుడిస్తే. రోజోసారి పొద్దున, సాయంత్రం ఊడిస్తే అదే శుద్ధవుతుంది. వారానికోసారో, అవసరమైనప్పుడో నీళ్లు చల్లి తుడిస్తే శుద్ధి అవుతుంది. ఆ రకంగా వేస్మను అంటే ఇంటిని శుద్ధి చేసుకోమని జెప్తున్నారు. పునః మళ్ళీ ఇంకిప్పుడు మృణ్మయ మట్టితో ఏమైనా
తయారు చేసిన పాత్రలుండి అవి తొందరగా నీటితో శుద్ధం అవ్వట్లేదు. ఏం చెయ్యాలి అంటే, వాటిని కాలిస్తే శుద్ధమవుతాయని చెప్తున్నారు. ఆ తర్వాత మద్యైః మూత్రైః పురీషైః వా ష్ఠీవనైః పూయ శోణితైః సంస్పృష్టం న ఏవ శుధ్యేత పునః పాకేన మృణ్మయం. మట్టితో తయారైన పాత్రలు ఒకవేళ నీటితో వాటితో వెంటనే శుద్ధి అవ్వట్లేదు. ఏం చేయాలి అంటే కొంచెం కాలిస్తే మళ్ళీ అవి బాగవుతాయని చెప్తున్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ మట్టి పాత్రలను మనము కొన్ని రకాల అవసరాలకు వాడుకునే పరిస్థితులు ఉండొచ్చు. మట్టి పాత్రలతో మనం మద్యాలు తాగొచ్చు. మూత్రాలు మరెందుకు వాడుకుంటామో మట్టి పాత్రల్ని మూత్రానికి ఎందుకు వాడుకుంటామో తెలీదు గానీ, హాస్పిటల్స్ లాంటి ప్లేసెస్ ఉన్నాయనుకోండి. అట్లాంటప్పుడు ఒకవేళ అవసరమైనప్పుడు మట్టి పాత్రల్లో ఒకవేళ మూత్రం పట్టవలసొస్తే పేషెంట్స్‌కో అట్లనో ప్రాబబ్లీ. పురీషము మలమైనా సరే, లేదా స్టీవనము ఉమ్మి మొదలైనవి. పూయము అంటే పస్ అంటాం గదా! చీము. శోణితం అంటే రక్తం. ఇవన్నీ ఇంకా హాస్పిటల్ సంబంధించిన విషయాలు చెప్తున్నారు. రక్తాలు, మలము, మూత్రము, ఏదో చీము ఇటువంటివన్నీ ఎక్కడ వాడతాం మనము? హాస్పిటల్స్ దగ్గర, ఆ ఏరియాస్‌లో వాడతాము. పేషెంట్స్ దగ్గర. వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు ఒకవేళ మనము ఏదైనా పాత్ర అత్యవసరంగా వాడవలసొస్తే బంగారువి, రాగివి, ఇత్తడివి, వెండివి ఎందుకు వాడతాము? అటువంటప్పుడు మట్టి పాత్రలు వాడతాము. ఇంకా తర్వాత వాటిని మళ్ళీ శుద్ధి చేసి మనం తర్వాత వాడుకుందామని ప్రయత్నాలన్నీ చెయ్యొద్దు. వాటిని కాలిస్తే గూడా శుద్ధి అవ్వవు. కాబట్టి వాటినింక పడేయండని చెప్తున్నారు. అట్లానే మద్య పాత్రలు గూడా ఎంత శుద్ధి చేసినా గూడా మట్టి పాత్రల్లో, మట్టి కుండల్లో ఏదో వాటిలో కల్లు గాని, ఏవైనా మీరొకవేళ దాచుకున్నారంటే, ఆ తర్వాత ఆ పాత్రని ఎంత శుద్ధి చేసినా వాసన పోదు. కాబట్టి వాడిన తర్వాత పడేయండని చెప్తున్నారు. ఆ తర్వాత సమ్మార్జన ఉపాంజనేన సేకేన ఉల్లేఖనేన చ గవాన్ చ పరివాసేన భూమిః శుధ్యతి పంచభిః. భూశుద్ధి ఎట్లా జరుగుతుంది అంటే 5 విధాలుగా. సమ్మార్జనేన ఊడిస్తే భూమెంత శుద్ధమవుతుంది అది మనకు గూడా తెలుసు. ఉపాంజనము అంటే ఏదైనా నీళ్లు చల్లి, నీళ్ళేమైనా అట్లాంటివి చిలకరించి తుడిస్తే శుద్ధి అవుతుంది భూమి. ఇది గూడా మనకు తెలుసు. సేకేన నీళ్లు చిలకరిస్తే గూడా శుద్ధి అవుతుంది. నీళ్లు కళ్ళాపి చల్లడం అట్లాంటివి చేస్తే. తర్వాత ఉల్లేఖనము ఒక్కొక్కసారి ఏవైనా ఆకులు చాలా ఎక్కువగా అట్లా రాలి, గడ్డంతా ఎక్కడ పడితే అక్కడ పడి, అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఏదో రేక్ అంటాం గదా! ఆరేకెయ్యి పళ్ళలాగా ఉంటుందది ఒకటి ఇట్లా ఈడిస్తే దాన్ని గుర్రాలు పెట్టే గుర్రాల చావిళ్ళలో, ఆవులు ఉంచే ప్రదేశాల్లో మనం చూస్తూనే ఉంటాం. లేదా మామూలుగా మన ఇంటి ముందు గూడా బాగా ఆకు రాలే కాలంలో, ఆ సీజన్‌లో ఆకులన్నీ రాలుతూ ఉన్నప్పుడు ఇట్లా మనము ఆకులన్నీ ఒక దగ్గరికి ఈడవడం కోసం ఒకటి వాడతాం గదా! అట్లాంటి వాటితోటి కూడా నేల శుద్ధి చేయొచ్చు భూమిని అని చెప్తున్నారు. అవసరాన్ని బట్టి. బాగా ఎక్కువగా ఆకులు రాలుతున్నాయి ఏం చేస్తామంటే ఆ రేక్ ఉంటుంది అరకేయి. దాంతో తీస్తాము, స్క్రేపింగ్ చేస్తాము అవసరం ఉంటే. లేకపోతే నీళ్లు కళ్ళాపి చల్లినట్టు చల్లుతాము. లేకపోతే తుడుస్తాము. లేకపోతే ఊడుస్తాము. లేదా పరివాసేన ఎక్కడైనా భూముల్లో ఆవులట్లా ఉన్నాయంటే గూడా, ఆ భూమెంతా శుద్ధి అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే, అవి గడ్డెంత తింటాయి ఆ చుట్టుపక్కలంతా. ఆ తర్వాత అవి తొక్కుతూ ఉంటాయి కాబట్టి అక్కడంతా క్లీన్ అవుతుందని చెప్తున్నారు. ఈ రకంగా 5 రకాలుగా భూశుద్ధి చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత యావత్ న అపైతి అమేధ్యాక్తాత్ గంధః లేపః చ తత్కృతః తావత్ మృత్యువారి చ ఆదేయం సర్వాసు ద్రవ్య శుద్ధిషు. యావత్ ఎంతవరకైతే అమేధ్యం అంటే అశుద్ధమైన దానితో తగులుకుని ఉన్న వాసనలున్నాయనుకోండి. కొంచెం వాసన వచ్చే ఏవైనా వస్తువులతో కూడి ఉన్నాయనుకోండి పాత్రలు. లేదా వాసన వచ్చేవి అంటే దుర్గంధం. గంధం అంటే ఇక్కడ దుర్గంధం. సుగంధం వస్తే మంచిదే గానీ, దుర్గంధపూరితమైన ద్రవ్యాలేమైనా మనము పాత్రల్లో ఉంచామంటే ఫర్ ఎనీ రీజన్ లేదా అన్నము అట్లాంటివి మనము పాత్రల్లో ఉంచితే అవి పాడైపోయాయనుకోండి, వాసనొస్తుందనుకోండి. ఆ రకంగా తత్కృతః
ఆ విధంగా దానివల్ల వాసనేమైనా వస్తుంటే అప్పుడేం చెయ్యాలి అంటే, యావత్ ఆ మొత్తం గంధము వాసనంతా, దుర్గంధమంతా నా అపైటి తొలగిపోదో, తావత్ అంతవరకు ఆ వాసన పోయిందాకా గూడా అంటే, ఒక్కొక్కసారి గిన్నెలు క్లీన్‌గానే కనిపిస్తాయి. నీళ్ళతోటో, మట్టితోటో, బూడిదతోటో, సబ్బుతోటో, దేనితోటో దాన్ని రుద్ది కొంచెము క్లీన్ చేస్తే క్లీన్‌గా ఉంటాయి. కానీ వాసనొస్తున్నాయనుకోండి, వాసన కూడా పోయిందాకా మట్టితోటో, నీటితోటో, వాటితోటో ఆదాయం పుచ్చుకో, ఇంక కూర్చో. ఏ ద్రవ్యాలైనా సరే వాసనంతా పోయిందాకా శుద్ధి చెయ్యి. పైకి కనిపించడానికి బానే ఉన్నాయి క్లీన్‌గానే. చెయ్యితోటి ఇట్లా అంటే చేతికేమి తాకట్లేదు. కానీ వాసనొస్తున్నాయంటే ఎట్లా వస్తాయి? ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, ఏదో డబ్బాల్లో గానీ, సీసాల్లో గానీ, ఏదో సాంబార్ పొడి అట్లాంటి పొళ్ళేవైనా పెట్టి మూతలు గట్టిగా బిగించి ఉంచామనుకోండి. అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. మళ్ళీ మూతలు పెట్టుకుంటాము. ఈలోగా ఆ పొడి అయిపోయిందో, ఇంకేదో కారణం వచ్చిందో, ఆ పొడి ఉన్నదేమైనా వద్దులే అనుకోని పడేసామో, ఏదో ఒకటయింది గానీ, ఆ డబ్బాల్లో గానీ, గిన్నెల్లో గానీ, సీసాల్లో గానీ వాసన అట్లానే ఉంటుంది. వాటివి స్పైసెస్ మనము స్టోర్ చేసిన జార్స్‌లో అట్లానే ఉంటుంది గదా వాసన. మళ్ళీ అంటే క్లీన్ చేసిన తర్వాత క్లీన్‌గానే ఉందిలే వాడుకుందాంలే అని ఒక్కొక్కసారి కొన్ని అప్పడాలు అట్లాంటివేవైనా లేకపోతే ఇంకేవైనా సరే కారపూసో అట్లాంటివి మనం డబ్బాల్లో అట్లా పెట్టుకుంటే ముక్కిపోయాయనుకోండి. కొన్నాళ్ళు తినలేదు అట్లనే మర్చిపోయాము ముక్కిపోయాయనుకోండి. ఆ తర్వాత వాటిని దులిపి ఏదో మామూలు వస్త్రంతోటి తుడిచి ఇంక వాడుకోవడం అని ప్రయత్నం చేయొద్దు. వాసన చూడండి. కొంచెం వాసనొస్తుందనుకోండి. ముక్క వాసనలు గాని, స్పైసెస్ అట్లాంటివి వాసనలొస్తున్నాయనుకోండి. మళ్ళీ కడిగి వాసన పోయిందాకా అవసరమైతే తుడిచి, ఎండలో ఆరబెట్టి, అవి మళ్ళీ ఆ వాసన కూడా రావట్లేదు. నిజంగా క్లీన్‌గా ఉన్నాయనుకున్నప్పుడు వాడుకోండి అని చెప్తున్నారు. అది విషయము. దాంతో రకరకాల శుద్ధిల కార్యక్రమాలు, వాటి గురించిన ప్రస్తావనలు పూర్తయ్యాయి. ఇంక మళ్ళీ ఆరో అధ్యాయం మొదలవుతుంది. మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.